మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం సాయంత్రం యాలుకలతో ఇలా చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. యాలుకలతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదిగిపోతారు. మసాలా దినుసులలో ఉండే యాలుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలుకలను క్వీన్ ఆఫ్ స్పైస్ అని అంటారు. అయితే ఈ యాలుకలను వంటలతో పాటు టీలో కూడా వాడుతూ ఉంటారు. మరికొందరైతే పచ్చిగా తింటూ ఉంటారు. యాలుకల నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది. యాలుక్కాయ మన ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో అలాగే మన జీవితాలలో ఉండే ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి యాలకులు చాలా మేలు చేస్తాయి. యాలుకలు మన వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి శాలరీ పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి వ్యాపారం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న రకరకాల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. యాలకుల పరిహారం చేస్తే ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. మనలో చాలామందిని అప్పుల బాధలు వేధిస్తూ ఉంటాయి. పిల్లల చదువుల కోసమని కుటుంబంలో ఏదో ఒక రకంగా డబ్బు అవసరం ఉందని అప్పులు చేసి తిప్పలు పడుతూ ఉంటాము. కొంతమంది సులభంగానే అప్పుల బాధలను తొలగించుకుంటూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఎంత కష్టపడినా అప్పుల బాధలు వేధిస్తూ ఉంటాయి. ఇలా అప్పుల బాధలతో బాధపడేవారు, ఇంటిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదని బాధపడేవారు అందరూ కూడా రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా అప్పుల బాధలు తొలగిపోతాయి. డబ్బుకు తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు. మరి రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. కథలోనికి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వస్తే, విద్యానగరంలో సురేంద్రుడి ఆశ్రమం ఉంది. ఆయన గురుకులంలో విద్యతో పాటు నైతిక విలువలు సాంప్రదాయాలు నేర్పిస్తూ ఉంటారు. అందుకే అక్కడ విద్యనభ్యసించిన వారంతా ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. సమీప గ్రామంలో ఉండే వ్యాపారి జీవదత్తుడు తన కుమారుడు చాణక్యుణ్ణి అక్కడ చేర్పించాడు. తను చదువులు ఆటల్లో చాలా చురుకైనవాడు. ఒకరోజు గురువు వద్దకు వెళ్ళి, మీరు అనుమతిస్తే మా ఇంటికి ఒక్కసారి వెళ్ళి వస్తాను అని అడిగాడు చాణక్యుడు. ఇప్పుడెందుకు నాయనా, నిన్ను పంపమని మీ నాన్న నాకేం చెప్పలేదే అంటూ ప్రశ్నించారు. గురువుగారు, మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఊరు నుంచి వచ్చిన రాజశేఖరుడి తండ్రి చెప్పారు. బహుశా నాకు ఆ విషయం తెలిస్తే బాధపడతానని చెప్పి ఉండరు. మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్ళి మా అమ్మను చూసి వచ్చేస్తా అని అడిగాడు. గురువు అనుమతితో ఇంటికి వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు తరగతులు ముగిసిన తర్వాత గురువు వద్దకు వెళ్ళాడు చాణక్యుడు. ఆచార్య, మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్ళి వస్తాను అన్నాడు. సాయంత్రం ఒక తరగతి ఉంది, అది చూసుకొని బయలుదేరొచ్చు అన్నారు గురువు. సాయంత్రం విద్యార్థులందరినీ తోటలో సమావేశపరిచారాయన. మీరు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధగా కాపాడుకోవాలి. అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు అన్నారు గురువు. దానికి మేమేం చేయాలి గురువర్య అని అడిగాడు విద్యార్థి. ఇప్పుడు నీకు అదే విషయం చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నాదొక ప్రశ్న. నయం చేయలేని అంటువ్యాధి ఏది అని అడిగారు. పిల్లలందరూ ఆలోచించటం మొదలుపెట్టారు. మనం ఒకటి అడిగితే గురువు గారు ఇంకోటి అడుగుతున్నారేంటి అని వారంతా ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ఇంతలో ఒక విద్యార్థి చర్మవ్యాధి అని, మరొకరు జలుబు అని, ఇంకొకరు జ్వరం అని జవాబిచ్చారు. అవేవీ కాదన్నారు గురువు. అయితే మీరే చెప్పండి అన్నారు విద్యార్థులంతా. ఎవరికైనా కావాల్సింది క్రమశిక్షణ. ముఖ్యంగా విద్యార్థులకు అది చాలా అవసరం. అది అలవడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు అని వివరించారు గురువు. అయినా అది అంటువ్యాధి ఎలా అవుతుంది అని అనుమానంగా అడిగాడొక విద్యార్థి. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తే అది అంటువ్యాధి అవుతుంది. దానికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ఈ అబద్ధాలాడడం అనేది ఒక్కసారి మొదలు పెడితే దానికి అంతు అనేదే ఉండదు. మనం చెప్పేది నిజం కాదు అని తెలిసిన క్షణాన ఇంకోసారి మనల్ని ఎవ్వరూ నమ్మరు.
ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం అసాధ్యమంటూ హితబోధ చేశారాయన. మీరు ఇప్పుడు ఇదంతా చెప్తున్నారంటే ఆ అంటువ్యాధి మాలో ఎవరికైనా వచ్చిందా అని అడిగాడు ఒక శిష్యుడు. అవునన్నట్లుగా సైగ చేశారాయన. ఎవరో చెప్పమంటూ పిల్లలు బతిమిలాడారు. కానీ గురువు చెప్పలేదు సరికదా, అబద్ధమాడిన వాళ్లకు ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది అన్నారు. తరగతి సమావేశం ముగిశాక గురువు దగ్గరికి వెళ్ళాడు చాణక్యుడు. తనను చూసి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని అనుమతి ఇచ్చారాయన. నన్ను మన్నించండి, నేను మీకు అలా చెప్పడానికి కారణం అంటూ ఏదో చెప్పబోయాడతను. ఇప్పుడు అవేం వద్దు, ఇకపై అలా చేయవద్దు, ఈసారికి ఇంటికి వెళ్ళిరా. అయినా నాకు నీ గురించి తెలుసు, ఇంటి మీద బెంగ పెట్టుకుని అబద్ధాలు చెప్పొద్దు అని సున్నితంగా మందలించారు. జీవితంలో మరోసారి అబద్ధం చెప్పకూడదంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళి వచ్చాడు చాణక్యుడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం సాయంత్రమే చేయాలి. పరిహారం మొదలుపెట్టే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి దీపారాధన చేయాలి. మీరు మామూలు సమయంలో దీపారాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ పరిహారాలు చేసే రోజున మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. పరిహారాలు ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఖచ్చితంగా దీపారాధన అయితే మాత్రం చేయాలి. అప్పుడే దైవ అనుగ్రహం కలిగి మన అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. రేపు సోమవారం సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత 11 లేదా 21 యాలకులను తీసుకొని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోవాలి. మంచి యాలకులను తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో ఉండే వాటిని పరిహారంలో వాడవచ్చు. ఇంటిలో లేకపోతే బయట నుండి అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా 11 లేదా 21 యాలకులను రాగి ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు కానీ శివుడు పటం ముందు కానీ ఉంచాలి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని దానిపై పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ మీకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి రాయండి. బ్యాంకులో లోన్స్ రాకపోయినా, అప్పులు తీరకపోయినా, ఇతరులకు ఇచ్చిన అప్పు లేదా డబ్బు మీ వద్దకు రాకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. వీటిల్లో ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య గురించి రాసి ఆ పేపర్ను రాగి ప్లేట్లో పెట్టుకున్న యాలకులను వేయండి. ఇప్పుడు ఆ పేపర్ను పొట్లంలాగా చుట్టండి. దేవుని పటం ముందు ఉంచి ఈ పేపర్లో రాసిన సమస్య త్వరలోనే తీరిపోయేలాగా చూడమని కోరుకోండి. ఏమీ లేదు, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ సమస్య రాసి ఈ యాలకులను ఆ పేపర్లో వేసి మూట కట్టండి. మూట కట్టి దేవుని పటం ముందు ఉంచి ఈ పేపర్లో రాసిన సమస్య త్వరలోనే తీరిపోయేలాగా చూడమని కోరుకోండి. ఇక ఆ పేపర్ను అలాగే దేవుని మందిరంలో ఉంచేయాలి. దేవుని మందిరంలో ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు యాలకులను పొట్లాన్ని ఉంచితే లక్ష్మీదేవి మీ కోరికను త్వరగా నెరవేరుస్తుంది. అప్పుల సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు. ఇక మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బుకు లోటు అనేదే ఉండకూడదు అనుకుంటే మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో 5 యాలుక్కాయలను పెట్టుకోండి. పర్సులో యాలుక్కాయలను పెట్టుకునే ముందు వాటిని అమ్మవారి ముందు ఉంచి పూజించండి. ఆ తర్వాత పర్సులో ఎవరికీ కనబడకుండా ఈ 5 యాలుక్కాయలను పెట్టుకోండి. ఇలా రేపు సోమవారం యాలకులతో పరిహారం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూజ గదిలో మరియు పర్సులో పెట్టుకున్న యాలకులను నెల రోజుల తర్వాత మార్చవచ్చు. యాలకులు ఎన్ని రోజులైనా సరే తాజాగానే ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. పరిహారం పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు. లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ శివమంత్రాన్ని కానీ జపిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి. దిగులుతో అస్సలు చేయకూడదు. నమ్మకంతో చేయండి. అప్పుల బాధల నుండి బయటపడతాం అనే నమ్మకంతో చేయండి. కిరాణా షాప్స్ పెట్టుకున్నవారు, బట్టల షాప్స్ ఉన్నవారు, ఇతర షాప్స్ ఉన్నవారందరూ కూడా ఈ యాలకుల పొట్లాన్ని వ్యాపార స్థలంలో ఉండే పూజ గదిలో పెట్టుకోవాలి. వ్యాపార స్థలంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ఉంటుంది కాబట్టి ఆ పటం ముందు కానీ వెనుక కానీ ఈ పొట్లాన్ని పెట్టుకోండి. అయితే వ్యాపార స్థలంలో ఈ యాలకుల పొట్లాన్ని పెట్టుకునేవారు ఇంటి వద్దనే పేపర్పై కోరికను రాసుకొని యాలకుల పొట్లాన్ని రెడీ చేసుకొని వ్యాపార స్థలానికి తీసుకుని వెళ్ళాలి. వ్యాపారంలో ఉన్న సమస్యలు, వ్యాపారం కోసం చేసిన అప్పులు అన్నీ కూడా తీరిపోవాలని ఆ పేపర్పై రాసి వ్యాపార స్థలంలో ఉండే లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టండి. ఇది కూడా రేపు సోమవారం సాయంత్రమే చేయాలి. ఇలా యాలకులతో పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండేలాగా అమ్మవారు చూస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఎంత డబ్బును సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారో అంత డబ్బును సంపాదిస్తారు. అప్పులు తీసుకునే మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. యాలకులకు అంతటి శక్తి ఉంది కాబట్టి అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడే వారందరూ కూడా
రేపు సోమవారం సాయంత్రం యాలకులతో ఈ పరిహారాన్ని చేసి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి. సోమవారం రోజు దీనిని తిని చూడండి. మీ జీవితం మారిపోతుంది. మీ కోరికలు తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. సోమవారం రోజు ఈ పదార్థాన్ని శివుని ఫోటో ముందు పెట్టి ఆ తరువాత తినటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సోమవారం శివునికి ప్రియమైన రోజు గనుక ఈ రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి ఇంట్లోనే స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించి చక్కగా శివుని ఫోటోని సిద్ధం చేసుకొని బిల్వ దళాలతో పూజ చేయండి. శివలింగం ఉంటే అభిషేకాలు చేయండి. బిల్వ దళాలతో పూజ చేయండి. అలా పూజ చేసిన తర్వాత చిన్న గిన్నెలో పెరుగును తీసుకోండి. ఆ పెరుగులో కొంచెం పంచదారను కలపండి. ఆ పెరుగును శివుడికి నైవేద్యంగా పెట్టండి. ఆ పెరుగునే పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. సోమవారం రోజు ఇలా పెరుగు తిన్నారంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా మీరు ఏ పని చేసినా ప్రశాంతంగా చేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. ధనాన్ని సంపాదిస్తారు. శివుడిని పూజించే సమయం లేదనుకునేవారు కనీసం పెరుగులో పంచదార కలిపి ఆ పెరుగును శివుడి ఫోటో ముందు ఉంచి ఒక్క నమస్కారం చేసుకుని ప్రసాదంగా తీసుకున్నా మీ శరీరానికి మంచి బలం వస్తుంది. ఎందుకంటే సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. పెరుగు చంద్రుణ్ణి సూచిస్తుంది. ఈ పెరుగులో పంచదార కలిపి సోమవారం రోజు తినటం వలన చంద్రగ్రహ బలం పెరుగుతుంది. చంద్ర దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో, మనశ్శాంతి కరువైందని దిగులు పడుతూ ఉంటారో, అలాగే సమస్యల వలన సతమతమవుతూ ఉన్నారు. ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే సోమవారం రోజు పెరుగు పంచదార కలిపి తినండి. ప్రతి సోమవారం ఇలా తిన్నారంటే మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. మీ శరీరం వజ్రం అంత దృఢంగా తయారవుతుంది. అంతేకాక సమస్యలు కూడా తొలగిపోతాయి. అటు దైవపరంగా ఇటు ఆరోగ్యపరంగా రెండు విధాలా కూడా సోమవారం పెరుగుని తినటం అనేది మంచి పద్ధతే. మన పెద్దలు అందుకే సోమవారం నాడు శివుడికి పెరుగుతో తయారు చేసిన పదార్థాలు సమర్పించి ప్రసాదంగా తీసుకునేవారు. దీని వలన మనసుకు సంబంధించిన వ్యాధులు పోతాయి. తద్వారా మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మీ శరీరానికి వస్తుంది. అదేవిధంగా మన పెద్దలు ఇంకొక పరిహారం కూడా చేసేవాళ్ళు. అది ఏమిటి అంటే పెరుగన్నాన్ని, అంటే పెరుగులో అన్నం కలిపి దాన్ని నెయ్యితో తిరగమూత వేసి దద్దోజనంగా తయారు చేసి శివుడికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లపాది తినేవారు, లేదా గుడిలో ప్రసాదంగా పంచిపెట్టేవాళ్ళు. ఇలా చేస్తే వద్దన్నా కోటీశ్వర్లు అవుతారని నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజు పెరుగులో పంచదార లేదా పెరుగులో అన్నం కలిపి ఈ విధంగా చేయండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా హాయిగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.